భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పయనమయ్యారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ఈ బృందం చేయనుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 4 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. ఇక ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్యారేజ్ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పయనమయ్యారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ఈ బృందం చేయనుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 4 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్యారేజ్ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. తిరుపతి, చెప్పండి. యామిని, మరి కాసేపట్లోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం మేడిగడ్డ ప్రాంతానికి సీఎం రేవంత్ రెడ్డి బృందం రాబోతా ఉన్నటువంటి పరిస్థితి. మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్ కుంగిపోయినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి ఆ తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా అసలు మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి లోపాలు ఏ విధంగా ఉన్నాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించినటువంటి అన్ని అంశాలను కూడా మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా పరిశీలించిన తర్వాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నేను మేడిగడ్డ ప్రాజెక్టు చూడొచ్చు. విజువల్లో మనం చూసేటువంటి విజువల్లో కూడా అంతా కూడా మేడిగడ్డ ఆ ప్రాజెక్టు మెయిన్గా 19, 20, 21 పిల్లలకు సంబంధించి కుంగిపోయినటువంటి ఆ పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర మంత్రులంతా పర్యటించి విజిలెన్స్ నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఇటు మేడిగడ్డ ప్రాజెక్టు ప్రాంతానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా రాబోతున్నారు. వచ్చిన తర్వాత నేరుగా మేడిగడ్డకు చేరుకొని మేడిగడ్డ ప్రాజెక్టు చూసినటువంటి మొత్తం అసలు ఎట్లా కుంగిపోయింది, ఎందుకు కుంగిపోయింది, కుంగిపోయిన కారణాలు ఏంది, ఎల్ఎన్టీ కంపెనీ సంస్థ ప్రతినిధులు ఏం చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఎట్లా వ్యవహరించింది, ఎంత బడ్జెట్ కేటాయించింది, ఎందుకు కుంగిపోవడానికి కారణాలు ఏంటి, ఏ బ్లాక్లో ఏ పిల్లర్ కూలిపోయిందంటూ కూడా మొత్తానికైతే రేవంత్ రెడ్డి అన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా పక్కనే ఏర్పాటు చేసినటువంటి అక్కడికి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మంత్రులు, ఇరిగేషన్ సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులంతా కూడా మొత్తం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. ఎందుకంటే ఆ ప్రజాక్షేత్రంలోనే ఏర్పాటు చేసి ఒక ప్రజాక్షేత్రంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు మేడిగడ్డ ఆ ప్రాజెక్టు ఎంత వ్యయం చేసి పెట్టుబడి నిర్మాణం చేశారు, ఎందుకు ఎంత మేరకు రైతులకు ఉపయోగపడుతుంది, బీఆర్ఎస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చాలా గొప్పలు చెప్పుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందిస్తున్నాం, రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు, కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిపోయినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అంటేనే చాలా అవినీతి జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అంటే రాష్ట్రంలో 118 ఎమ్మెల్యేలకు అందరికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పంపి అందరూ కూడా మేడిగడ్డ ప్రాజెక్టుకు వచ్చి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, మాకు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పినప్పటికీ కూడా ఇందులో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్న పరిస్థితి. ఓన్లీ సిపిఐ ఎమ్మెల్యే, ఇతర ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది. మొత్తం ఒక 40 ప్రత్యేక బస్సుల్లో అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అక్కడ నుంచి నేరుగా
మేడిగడ్డకు బయలుదేరిన పరిస్థితి. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు ఆ స్టేషన్ గన్పూర్ దాటి వరంగల్ ఒక రింగ్ రోడ్ దగ్గరికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒక 1.5 అవర్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం అంతా కూడా మేడిగడ్డకు రాబోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో కూడా సీఎం రాకతో ఇటు మెహదీపూర్ కావచ్చు, ఇటు కాటారం, పల్లిమెల మొత్తం అంతా కూడా ఒక అటవీ ప్రాంతం కనుక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి సీఎం టూరు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికే మేడిగడ్డ ప్రాంతాన్ని అంతా కూడా భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ అంతా ఆధీనంలోకి తీసుకొని ఎవరు వస్తున్నారు, ఎవరైనా ఇతర వ్యక్తులను రానిటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలేమో మేడిగడ్డ పర్యటన కొనసాగిస్తూ బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన లోపాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పుట్ట లోపాలు ఉన్నటువంటి బయట పెట్టిన ప్రయత్నిస్తుంది. ప్రతిపక్షం సంబంధించి బీఆర్ఎస్ నేతలేమో నల్గొండలో కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి నిరసనగా నల్గొండ సభ నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికార పక్షం మేడిగడ్డ టూరు, ఇటు బీఆర్ఎస్ నేతలేమో నల్గొండ సభ నిర్వహించినటువంటి పరిస్థితి ఒక రాజకీయ రచయిత కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే జలాలు కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా రాజకీయంలో ఒక పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి టూర్ నేపథ్యంలో కూడా మొత్తం బ్యారేజ్ సంబంధించిన నిర్మాణ లోపాలు ఏ విధంగా జరిగాయి, నిర్మాణం జరిగినప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఎల్ఎన్టీ కంపెనీ సంబంధించిన ప్రతినిధులు ఎటువంటి ఒప్పందం చేసుకున్నారు, ఎంత వ్యయం జరిగినది కూడా ఉంది. ప్రధానంగా బ్లాక్ 7లోని 20వ పిల్లర్ దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా వెళ్ళి అన్ని వివరాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డితో పాటు కూడా ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, అందులో కొత్తగా ఎమ్మెల్యేలు ఉన్నారు, పాత ఎమ్మెల్యేలు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పూర్తి వివరాలు వాళ్ళు తెలుసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, ఇతర నేతలకు వీరందరికీ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి వివరాలు చెప్పేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలోనే అందరినీ ఇక్కడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి. ఇందాక ఉదయం కూడా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కూడా వచ్చి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన వివరాలను మాకు కూడా వెల్లడించాలని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి. ఒకవేళ బస్సులో కనుక ఇబ్బంది అయ్యి బస్సులో కనుక రాలేకపోతే ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర ప్రభుత్వానికి సంబంధించిన హెలికాప్టర్ ఉంది. ఆ హెలికాప్టర్లో బీఆర్ఎస్ నేత కావచ్చు, మాజీ సీఎం కేసీఆర్ వచ్చి మేడిగడ్డకు సంబంధించినటువంటి లోపాలన్నీ కూడా మాకు చెప్పేటువంటి ప్రయత్నం చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మేడిగడ్డకు చేరుకున్న తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. అసలు ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా మాట్లాడతారు, అసలు ఈ ప్రాజెక్టు సంబంధించి ఎటువంటి లోపాలు ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పబోతున్నాడో ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇవాళ ఈ మేడిగడ్డ టూర్ సంబంధించి రేవంత్ రెడ్డి ఒక వ్యూహం ఉంటే బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా నల్గొండకు వెళ్ళి అక్కడ కృష్ణా జిల్లాలు కావచ్చు, జిల్లాలకు సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కేఆర్ఎంబీకి అప్పగించినటువంటి నేపథ్యంలోనే నిరసనగా ఈ సభ నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఒక రాష్ట్రంలో ఒక బిగ్ డేగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ ప్రతిపక్ష నేతగా ఒక సభ నిర్వహిస్తుంది, అధికార పక్షంగా కాంగ్రెస్ నిర్వహిస్తూ మొత్తం జలాలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా కూడా చాలా సీరియస్గా తీసుకుంది. రెండు పార్టీలు ఒక పర్యటన కొనసాగించడం అయితే ఉత్కంఠ కొనసాగిస్తుంది. మరి కాసేపట్లోనే రేవంత్ రెడ్డి చేరుకున్న తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏం మాట్లాడబోతారు, అధికారులు ఎటువంటి వివరాలు ఇస్తారు, ఆయన రేవంత్ రెడ్డి మొత్తం సేకరించిన తర్వాత పవర్ పాయింట్ ప్రదర్శనలో ఏం చెప్తారు, మీడియా ప్రజలతో ఏం మాట్లాడుతున్న ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పయనమయ్యారు. మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ని సందర్శిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన ఈ బృందం చేయనుంది. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సుమారు 4 బస్సుల్లో మేడిగడ్డకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్యారేజ్ నిర్మాణ లోపాలను వివరించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.